హలో వ్యూయర్స్, నమస్తే. నేను మీ ఆంజనేయ. తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎంతవరకు చేయాలో చేస్తున్నారు, బాగానే ఉంది. ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి, వీళ్ళు తిప్పి కొట్టే ప్రయత్నం వీళ్ళు చేస్తుంటారు. ఇది నడుస్తూనే ఉంటుంది. కాకపోతే తెలంగాణలో జీతాలు ఇవ్వడానికి, జీతభత్యాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, టీఎస్పీస్ రిలీజ్ చేయడానికి కూడా డబ్బులు లేవు, డిఎస్సీలో కూడా అవకతవకలు ఉన్నాయి, ఇవన్నీ చేయడానికి డబ్బు లేదు. 6 పథకాలు కూడా ఇవ్వలేని పొజిషన్లో ఉన్నప్పుడు ఏం చేద్దాము అన్న సందర్భంలో ఇలాంటిది లేదు. ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో 2400 కోట్లు తెలంగాణ నుంచి ఇచ్చేది ఉందనుకోండి, అప్పుడు బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత ఇచ్చేది ఉంది, బాగానే ఉంది. కానీ ఇవన్నీ జరుగుతున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు అఫీషియల్గా, అనఫీషియల్ కాదు, అఫీషియల్గా 2400 కోట్లని ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది. జీతాలు ఇవ్వడానికే నీ ప్రభుత్వ ఉద్యోగులకు డబ్బులు లేదు, అక్కడికి ఈ సందర్భంలో డబ్బు పంపించాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు ఏ మీడియాలు రాలేదు. ఇది చాలా గోప్యంగా ఉంచారు. ఇది చాలా సీక్రెట్ విషయం, ఎవరికి తెలియదు. కానీ నేను కొన్ని సందర్భాల్లో కొంతమంది రాజకీయ వ్యక్తుల్ని, కాంగ్రెస్ వాళ్ళని మాట్లాడితే, ఎమ్మెల్యేలను కూడా అడిగితే అవునండి వెళ్ళింది, కానీ దాని గురించి మేము మాట్లాడము. రాజకీయ వ్యక్తులు ఎవరు మాట్లాడినా సరే దాని గురించి మేము మాట్లాడము, మేము మాట్లాడకూడదు. మాట్లాడితే మా మీదకి చాలా థ్రెట్ వస్తుంది, అందుకే మేము మాట్లాడము. దీనిపైన సాక్ష్యాధారాలు అన్నీ వచ్చేటున్నాయి. వచ్చిన తర్వాత వీటన్నిటికీ నేను చూపించి మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే సడన్గా జీతాలు ఇయ్యలేని పొజిషన్లో ఉన్నప్పుడు నువ్వు డబ్బు ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం వచ్చింది. గురుకుల పాఠశాలలు తీసుకున్నట్టయితే 30,000 మంది ఉద్యోగాలని ప్రైవేటీకరణ వాళ్ళని తీసేసారు. మరి వాళ్ళకి ఇప్పుడు ఉద్యోగం ఎలా? వాళ్ళందరూ రోడ్డు పడ్డట్టే కదా. గురుకుల్లో ఉన్న పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళు మొన్నటిదాకా రోడ్డు మీదకి ధర్నా చేయడం జరిగింది. అంటే వీటి వెనకాల ఉన్న కోణాన్ని అన్నిటినీ చూడాలి. కానీ ప్రైవేటీకరణ ఉంది కదా, గవర్నమెంట్ తీసుకోండి, లేకుంటే కంటిన్యూ చేయండి. ప్రభుత్వాలు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఈ స్కీము వీళ్ళు ఉన్నప్పుడు ఈ స్కీమ్ తీసుకొస్తే నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం కూడా ఆ స్కీమును రన్ చేస్తాయి. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది, రన్ అవుతుంది. వితంతు పెన్షన్ ఉంది, రన్ అవుతుంది. 2 రూపాయల బియ్యం ఎన్టీ రామారావు గారు తీసుకొస్తారు, రన్ అవుతుంది. ఇలాంటి ప్రజలకు మంచి జరిగేటి ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి, వాటన్నిటి రన్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ఇవన్నీ చేస్తుంది. వీటి వెనకాల ఎంతవరకు సమర్థతతో చేయగలుగుతాడో వాడే గొప్ప వ్యక్తి అవుతుంది. కానీ దీంట్లో వెనకాల సీఎం రేవంత్ రెడ్డి గారు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారో, ఏం చేయాలనుకుంటున్నారో ఇప్పటి వరకు జనాలకు క్లారిటీ లేదు. హైడ్రా గురించి మాట్లాడడం జరిగింది. హైడ్రా అంటే హైడ్రా అని ఒక కోణం వచ్చింది, కానీ వీళ్ళు చేస్తున్న పనులు ఏంటి? హైడ్రా అనేది మంచిదే. నదుల్ని, చెరువుల్ని, గవర్నమెంట్ ల్యాండ్లను రక్షించాలి, కబ్జాలు అవుతున్నాయి, దానివల్ల ఈ జనాలు ఇబ్బంది పడుతున్నారు, రోడ్ల మీదకి నీళ్ళు వస్తున్నాయి, ఇది బాగుంది. ఇది ముందుకు వచ్చిన తర్వాత దీని వెనకాల ఏం జరుగుతుంది? ఇలాంటి 2400 కోట్లని ట్రాన్స్ఫర్ చేయడం, ఉద్యోగాలు తీసేయడం, ఈ గ్రౌండ్ వర్క్, దీని వెనకాల జరుగుతున్న గ్రౌండ్ వర్క్ ఎంతవరకు కరెక్ట్? ఇది డబ్బులు ఇవ్వడానికే, జనాలకి డబ్బులు ఇవ్వడానికే లేదు, ఒక స్కీమ్ తీసుకురాలేదు, ఒక డెవలప్మెంట్ జరగలేదు. సడన్గా ఇంత డబ్బు అక్కడ ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరమే వచ్చింది. ఇచ్చేది ఉందేమో, ఇవ్వండి, తర్వాత ఇవ్వండి. డబ్బు మన దగ్గర తెలంగాణ గవర్నమెంట్లో డబ్బు ఉన్నప్పుడు పంపించండి, కావాలంటే ఇంట్రెస్ట్ తోటి ఇవ్వండి. అగ్రిమెంట్లు ఉన్నాయి కదా, బైఫర్కేషన్ అయిన తర్వాత, విడిపోయిన తర్వాత అగ్రిమెంట్లు కొన్ని నడిచినాయి, అన్నిటికి ప్రతిదానికి ప్రూఫ్స్ ఉన్నాయి. ఈ గవర్నమెంటే ఇస్తుంది, అది జనాల డబ్బే ఇస్తుంది, నేను నువ్వు అందరు కట్టిన డబ్బే ఇస్తుంది. కానీ ఇప్పుడు ఈ సందర్భంలో డబ్బు లేదు, డెవలప్మెంట్ చేయడానికి 6 స్కీమ్లకు కూడా నేను ఇవ్వడానికి డబ్బు లేదని మాట్లాడినప్పుడు ఇంత డబ్బు ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఇది మెయిన్ పాయింట్. దీని వెనకాల జరుగుతున్న కోణం ఏంటో జనాలు మీరు అర్థం చేసుకోవాలి. దీనికి ఏ పార్టీకి నేను సపోర్ట్ కాదు, ఏ పార్టీకి అతీతం కాదు. అందరూ సమానులే. ప్రజలకు న్యాయం జరగాలి. ప్రజల సొమ్ము ప్రజలు ఎన్నుకున్న నాయకులు ప్రజల కోసమే చేయాలి, మీ సొంత విలాసాల కోసం కాదు. థ్యాంక్ యూ.